సో సూపర్, ఎలా ఉన్నారు? బాగున్నాం. సూపర్. అండ్ మీ సాంగ్స్ అన్ని చూస్తున్నాం, హ్యాపీగా నవ్వుకుంటారు కాసేపు. సో ఫస్ట్ అయితే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే మీ ఫ్యాన్స్ అందరి కోసం ఒక సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం. రైట్. అందమైన మోగాన్ని ఇంట్లో నేనుండంగా అడ్డమైన బడకవుని వట్టినవే రండా ఒక్కొన్నే నేను ఒక్కొనే ఉండలేను మంచాల వండలేను మందిలా ఇజ్జతు పోతుందే రండా నూరాయే ఒక్కొనే నేను. సూపర్. సో చాలా బాగుంది. అండ్ అంటే అన్ని ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చే ఉంటారు, బట్ మా వ్యూవర్స్ కోసం ఏంటంటే నేను వచ్చే గెస్ట్లని తీసుకొచ్చే గెస్ట్ని వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని వాళ్ళకి చెప్పడం నా బాధ్యత. సో దాని వేలో మనం స్టార్ట్ చేసుకుందాం. సో మీ ప్రాపర్ ఎక్కడ? నిజామాబాద్. ఇద్దరిది ఒకే దగ్గర? సో అక్క చెల్లెళ్ళా కాదా? విలేజెస్ వేరు, డిస్ట్రిక్ట్ ఒకటే. డిస్ట్రిక్ట్ నిజామాబాద్. సో మీ ఇద్దరు ఎలా కనెక్ట్ అయ్యారు? యూత్ ఫెస్టివల్ అది ఎక్కడ? కర్ణాటకలో. కర్ణాటక అంటే ఇక్కడ శిల్పారామంలో స్టేట్ లో అయ్యి ఫస్ట్ వస్తే కర్ణాటక నేషనల్ కి వెళ్తారు అన్నట్టు. ఓకే. అంటే ఫోక్ సాంగ్స్ కోసం పరిచయం అయ్యారు మీరు, అంతేనా? అంటే అప్పటి వరకు ఈ ప్యారడీ అనేది లేదు, ఫస్ట్ ఫోక్ సింగర్స్ అవుదాం అని అనుకున్నారు. సరే, నీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఫోక్ సింగర్ అవుదాం అనుకున్నారు కదా, అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఏంటి, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుందాం? ఎట్లా అంటే స్కూల్లో ఎయిత్ ఉన్నప్పటి నుంచే నాకు చిన్న ఉన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ పాటలు పాడడు అంటే. ఇక ఎయిత్ ఉన్నప్పటి నుంచి కొంచెం తెలుసు కదా, ఇక సార్లు ఏం చెప్తుండే అంటే పాడు జెండాకు, ఇక వాళ్ళు రాసిచ్చి వాడు జెండా పాటలే వాడుతుంటే అవి వాడుతూ ఉంటే అలా అనేది నువ్వు సింగర్ అవుతావు నీది ఇట్లా గొంతు అని సార్ కొంచెం నాకు ఇది చేసేవాడు. అయితే అట్లా మా ఫ్రెండ్ అష్టగంగాధరన్న స్టూడియోకి తీసుకెళ్ళింది. అక్కడ ఫస్ట్ టైం అక్కడ ఒక 2 సార్లు వెళ్ళింది అంతే, పాడలేదు. కాకపోతే స్టూడియో అంటే ఎట్లుంటుందో నాకు అంతకు ముందు తెలియదు. నా ఫ్రెండ్ ఆస్మాని అమ్మాయి తీసుకెళ్ళింది, తెలిసింది. అక్కడ ఇక కెమెరామాన్ అన్నారు, శ్రావణ్ అన్న, అఖిల్ అన్న, వాళ్ళిద్దరు పరిచయం అయ్యి ఇంకా కొందరిని పరిచయం చేసారు. ఆ ద్వారా ఇక అప్పుడు నేను మనీ డిమాండ్ చేయలేదు, నాకు చాయిస్ కావాలి కాబట్టి ఫ్రీగానే వాడేసిన. ఇక కొన్ని వాడితే ఒక టిట్ అయింది. ఆ సాంగ్ ఏంటంటే బర్రెనమ్మి బంగ్లా కడితే, బర్రెనమ్మి బంగ్లా కడితే సాంగ్. ఓకే అన్న. బర్రె నమ్మి బంగుల గడితే తంతలు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని. దుడ్డె నమ్మి దుపటి కొంటే పువ్వులు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని. పడిగెలమ్మి పకొడి పోతే కమ్మగా లేదని కొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని. ఈ సాంగ్ తో నాకు పేరు వచ్చింది. ఇది వాళ్ళే రాసి ఇచ్చారా? నా సేకరణ సాంగే. నువ్వు రాసుకున్నావా వాళ్ళు ఇచ్చారా? నా సాంగే అన్న, అయితే నా సాంగే అన్న కంప్లీట్ చేసి ఇచ్చిండు. ఈ 96 ఛానల్లో పాడిన, ఇది హిట్ అయిన సాంగ్. దీంతో నాకు పేరు వచ్చిందంటే. ఓకే. అంటే సాంగ్స్ నువ్వు అంటే రాసుకోగలవా? లేదు, అమ్మతోటి నాటే పోతా పొలాల్లో. ఇంటి పక్క అక్క వాళ్ళు పెద్దమ్మలు వాడతారు కదా, వీటిని గట్టిగా పట్టుకుంటుంటే నైట్కి మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్లుంటది అని ఒక డైరీలో రాసుకొని పెట్టుకుంటుంటే. ఇక అట్లా నా సేకరణ సాంగ్సే వాడిన. సో మట్టిలో ఆనిముత్యాలని విన్నాము, ఇప్పుడు చూస్తున్నాం. సో అంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని టైంలో అనిపిస్తుంది అనమాట, చదువుకుంటే ఇంకా బాగున్నామో, చదువుకుంటే ఇంకా బాగా డెవలప్ అవుతామేమో అని. అంటే మీకేది ఎక్కడైనా అనిపించిందా? అంటే నాకు ఈ ఫీల్డ్కి వచ్చిన నుంచి అయితే మంచిగానే ఉంది. ముందే చదవద్దు మాకు, సెకండ్ ఇయర్ చదువుకున్నాం ఇంటర్, సెకండ్ ఇయర్ లోనే ఈ ఫీల్డ్ కు. అప్పుడు ఇంట్రెస్ట్ గా పోవాలని ఈడ్చిపెట్టలేను. సో రైట్, మీరు ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్? నాది లైఫ్ స్టోరీ కొంచెం సేమ్ ఉంటుంది. నాది కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్. నాన్న నేర్పిస్తుండే, స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా మా అక్క నేను ఇద్దరు, మా అక్క కూడా ఉంది, ఇద్దరం కలిసి వాడుతుంటాం అన్నట్టు. అయితే నిజామాబాద్ లో ఆర్కెస్ట్రా ఒక గ్రూప్ ఉంటుంది, సాయిలోవలా అని చెప్పేసి, అన్న సింగరే. ఆ అన్న వాళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిర్రు. అప్పుడే చెప్పిర్రు అన్నట్టు, ఇట్లా విలేజ్ లో మంచి పాటలు పాడతారని చెప్తే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళారు. అప్పటి నుంచి మేము బయటకు వచ్చినాం, ఈవెంట్స్ చేయడం, పెళ్లి కానీ ఏమైనా ఫస్ట్ సాంగ్ ఏదైనా ఉందా వైరల్ అయింది? నేను రికార్డింగ్స్ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ పేరెడ్ సాంగ్స్ అయిన తర్వాతనే నేను స్టార్ట్ చేసిన. అంతకుముందు రికార్డింగ్స్ దానికి ముందంతా పాడిన పాటలు మళ్ళీ ప్రోగ్రామ్స్ పిలుస్తారు. సో నీకెవరు బాగా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ స్టేజ్? నాన్నగారు. సో ఓకే. అంటే ఏంటి, నేను టాటూలు అవరా నువ్వు? ఎక్కడ చూసిన టాటూ కనిపిస్తుంది, ఇక్కడ హరహర మహాదేవ. సో అంటే జనరల్ గా ఇష్టమా లేకపోతే ఏంటి? ఇష్టం అంతే. సో బాగుంది టాటూస్.
రైట్, మీ ఇద్దరు కలుసుకునేది అయితే అవార్డ్ ఫంక్షన్, యూత్ ఫెస్టివల్. యూత్ యూత్ ఫెస్టివల్. ఓకే. సో ఏంటంటే మీ జిల్లా నుండి కొంతమంది వచ్చారా? గ్రూప్, ఒక గ్రూప్, ఆ గ్రూప్ లో మేమిద్దరం. ఓకే. అది మీరేమనుకున్నారా ఇంకా అంటే కలిసి పాడదాం కలిసి చేద్దాం? అట్లా లేదు. ఫస్ట్ గ్రూప్ అంటే కర్ణాటక పోయి చాలా రోజులు అయింది. తర్వాత ఇట్లానే మేము రోజు ఫోన్ అంటే ఎక్కువ చేసుకొని ఇట్లా బట్టి ఎప్పుడన్నా చేసుకుంటే తిన్నావా బాగున్నావా ఇంతే. అయితే ఇన్స్టాల్ ఇక అందరినీ చూసినాం కదా, మనం కూడా ఒకసారి అంటే మేము ఇట్లా ఫేమస్ కోసం ఇంటర్వ్యూలు చేస్తాం అనే ఉద్దేశంతో కాదు, ఫస్ట్ ఫేమస్ కోసం కాదు, పాడదామా మనకు కూడా ఉంది కదా టాలెంట్, ఇట్లా వాడదామే ఇట్లా ఇదమే అని మేమే జోకులు వేసుకుంటా వాడుతుంటే. అయితే అట్లా ఫస్ట్ నాటే నేను పోతారా బాటలు నువ్వు ఉంటారా సాంగ్ ని పేరడీ చేసినాం. తర్వాత ఉడుకుడుకు రొట్టెలు చేసినాం. ఉడుకుడుకు రొట్టెలు 1 మిలియన్ పోయింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలకు పిలిచారు, కానీ ఏదో ఫేమ్ కోసం అయితే వాళ్ళేమన్నా. మేము ఫస్ట్ సాంగ్ ఏది పాడారు? నాటైతే సినిమాకు నేను పోతరా ఎనుక నేను వస్తేరా రండగొడక కను సైగలు జయ్యురా ముండగొడక కను సైగలు జయ్యురా మీ వాళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు రండముండా కను సైగలు జయ్యనే దొంగముండా కను సైగలు జయ్యనే. ఈ సాంగ్ మీరు మెయిల్ వెర్షన్ నువ్వు పాడేసావా? అది అట్లేముండదు, ఏ సాంగ్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆమె పాడాలా సెకండ్ నేను పాడాలా అంతే. వెర్షన్ చూసుకుంటే కొంచెం మేల్ వెర్షన్ లా ఉంది. ఒక్కోసారి నేను వాడతా మేల్, ఒక్కోసారి ఆమె వాడతా అట్లా, కానీ ఫస్ట్ వాడేది నేను తర్వాత ఆమె. ఓకే. అట్లా. సో అంటే ఈ లైన్ వరకే పాడతారా లేకపోతే కొంచెం పాట ఏమైనా ఎక్స్టెండ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ సాంగ్ వేసుకుంటాం? వచ్చా దాని తర్వాత వచ్చిన ఒరిజినల్ సాంగ్స్. ఓకే. దెన్ ఇది 1 మిలియన్ సాంగ్ అన్న ఏంటది? ఉడుకుడుకు రొట్టెలు. ఇప్పుడు ఇంతకు ముందు వాడినాం స్టార్టింగ్ పాడింది. ఓకే. సో 1 మిలియన్ వెళ్ళిందా? వెళ్ళేసరికి మీకు ఒక రికగ్నిషన్ వచ్చిందా? సో ఏమన్నారంటే జనరల్ గా మాకు 1 మిలియన్ వీడియో వెళ్ళింది అనుకో, చాలా మంది నేను ఫోన్లో వస్తాయి, అరే మంచిగా ఇంటర్వ్యూ చేసావు 1 మిలియన్. అసలు మేము 1 మిలియన్ వెళ్ళింది కూడా మాకు తెలియదు. డాబా పైన ఇట్లా తిరుగుతున్నాము, మా ఫ్రెండ్ ఫోన్ చేసి 1 మిలియన్ పోయిందని చెప్తేనే తెలుసు. మాకు తెలియదు అంటే మేము ఫేమస్ కోసం కాదన్నా, మేము ఏదో మాకు టాలెంట్ ఉందని చేసినాం అంతే. మళ్ళీ ఆ రండముండా బాడుకావ పెట్టిన దానికే పెద్ద మమ్మ ఏదో నేరాలు గొర్రెలని పెట్టిర్రు. కానీ మేము ఓన్లీ పల్లెటూరులో వాడిన అంటే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మేము వింటాం కదా తిట్టుకుంటే అక్కలు అమ్మలు గిట్లా, అవే వాడినాం మళ్ళీ అంతే. అవిటినే పెద్ద బూతులని మమ్మల్ని కామెంట్లలో వేసుకున్నారు. చాలా మంది ఇన్ని బూతులు మాట్లాడతారు, బూతుల్లో ఎందుకు పాడతారని చాలా నెగిటివ్ కూడా పెట్టారు కదా. కుక్కలు మరుగుతూ ఉంటాయి అన్ని, పట్టించుకుంటే మనం ఇది కాదు. అంటే ఇన్స్టాల్ అంతకంటే ఘోరంగా వాడే వాళ్ళు కూడా ఉన్నారు, అంతకంటే ఘోరంగా వీడియోలు చేస్తారు. అలాని టాలెంట్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు కానీ సో నెగిటివ్ కామెంట్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అదే చెప్పుకుంటూ వచ్చినాం, అదే మొక్కుడు దేవుడు మొక్కిన పుణ్యం వచ్చు కావచ్చు వాళ్ళకు బాగా రియల్ గానే అన్న. లేస్తేనే కామెంట్లు చూస్తాను. కొన్ని రోజులు మార్నింగ్ లేవగానే ఏ పని లేదు కామెంట్ డిలీట్ చేసుకుంటూనే కూర్చున్నాం బ్యాడ్ కామెంట్స్. తర్వాత ఇక అవి నడుస్తూనే ఉన్నాయి, ఎంత పెట్టినా చెప్తే ఏదో మాటలతో చెప్తే ఆగే మనుషులు కాదు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల కుట్టిన వాళ్ళే, అమ్మాయినా అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా. మరి టూ మచ్ గా మేము ఏం చేయలేదు. అంత తప్పు ఏం చేశారా? అది ఓన్లీ బాడికో రండముండకే అంతే. అంటే ఇవి విలేజ్ సైడ్ లో ఎక్కువ కామన్. మేమేదో జనాలు నవ్వుకోవడానికే చేసినాము, మేమేదో రండముండలతో ఫేమస్ అని కాదు. మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన దాకా కూడా మేము షాక్ లోనే ఉన్నాం ఇంకా. అది సో ఆ వర్డ్స్ అయితే పెద్ద అంటే విలేజ్ లో సరదాగా మాట్లాడుతున్నారు, బట్ కామెంట్స్ అనేవి గట్టిగా వస్తున్నాయి అయితే ఘోరంగా. సో మీకు వచ్చే ఒక బ్యాడ్ కామెంట్, ఇది ఈ కామెంట్ మాకు చాలా బాధ అనిపించింది అనే కామెంట్ ఏదైనా ఉందా? అవి చెప్పుకోని అంత చెప్పుకోనికి రాదు, ఆయన ఉంటాయి ఘోరం అట్లా పెడతారు. మరి మీరేమైనా ఒక వీడియో చేసి వాళ్ళకి చెప్పడం ఏమైనా? అది ఇంటర్వ్యూలలో చెప్పినాం అన్న, కొంచెం అన్న అర్థం చేసుకోవాలి. మేము మా ఇంట్లో మేము ఒక పూరు ఆ పరిస్థితి నుండి వచ్చి కూడా మేము ఇట్లా టాలెంట్ తోటి ఇట్లా ఉన్నామంటే ప్రతి ఇంటర్వ్యూలో మా బాధని చెప్పినాం కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. 10 ఇంటర్వ్యూలు చేసినాం, 10 ఇంటర్వ్యూలలో కొంచెం కూడా మా మీద కనికరం కలుగుతలేదు. అంత బాధ ఉన్నా కూడా మేము ఇంత మేము నవ్విస్తున్నాం అంటే ఇక వినప్పుడు ఏం చేయలేము అన్ని. మీ వీడియోలు చూసి నవ్వుకుంటారు, అది ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు, కానీ మళ్ళీ కామెంట్లే పెడతారు. బట్ అంటే నాకు తెలిసిందంటే మీ ఇన్స్టా పేజ్ లో కూడా ఒకసారి చెప్పాల్సింది కదా, ఒక లైవ్ లోకి వెళ్ళి. లైవ్ లో చెప్పినాం అన్న, లైవ్ పెట్టినాం ఫస్ట్ లోనే 2-3 సాంగ్స్ మంచిగా ఇది కాగానే పెట్టినాం. అంటే మేము ఇట్లా పెడుతున్నాం కానీ ఇంటలేరు. ఆ లైవ్ లో కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం, గలీజ్గా పెడతారు. ఆ లైవ్ పెట్టమంటే కూడా భయం అయితే. ఎవరైనా టార్గెట్ చేసి చేస్తారా ఏంటి? లేదు, 100 మంది అంటే 100 మంది ఉంటే అక్కడ మెచ్చుకునేటోళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. అట్లా కొందరు మాకు హెల్ప్ చేసే అంటే సపోర్ట్ చేసే వాళ్ళు, వాళ్ళని అంటలేం కానీ
కానీ ఇంటర్వ్యూ చూసి ఒక ఇద్దరు ముగ్గురు కానీ రియలైజ్ అయ్యారు. వాళ్ళే మళ్ళీ మాకు కామెంట్ పెట్టారు, మీరు ఇట్లా బాధపడుతూ వచ్చారని మాకు తెలియదు అని చెప్పేసి ఒక అన్న మెసేజ్ ఇచ్చండి. అండ్ ఈ ఇంటర్వ్యూలు చూసే కొంతమంది మేము ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే అంటే ఫేమస్ అయిన వాళ్ళందరినీ అయితే మేము పిలవం, బట్ వాళ్ళలో నుండి ఒక స్టోరీ, ఒక మంచి స్టోరీ ఉంది, పెయిన్ ఉంది, వాళ్ళకంటే ఒక గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మేము పిలుస్తాం. మీరు అట్లా అనుకుంటారు కానీ జనాలు అట్లా కాదు, ఇట్లా వాడి ఫేమస్ అవుతుర్రు వీళ్ళు ఇట్లా ఫేమస్ కోసం. ఫేమస్ కోసం నాకు అనిపించింది ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో మీ డాడీ గారి గురించి అయితే చెప్పావు. సో అదైతే నాకు చాలా బాగా నాకు పెయిన్ఫుల్గా అనిపించింది. ఆ సిచ్యువేషన్లో ఒక అబ్బాయి ఉన్న ఫేస్ చేయలేడేమో. శివాన్న స్టూడియోస్ లో అంటే